కొనగా నాదరి చేరితివే. నేనమ్మిన వారు నన్ను మరచినను, మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నాకానందమే. పాడెద స్తుతి గానము, కొనియాడెద నీ నామము. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయానికే వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. నీ మంచి నామాన్ని మీరు మాకు ఇచ్చిన దాన్ని బట్టి స్తుతులు ప్రభువానికే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆశ్చర్యకరుడానికే స్తోత్రం, స్తోత్రం. ఓ బలవంతుడైన మా తండ్రి నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఓ హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము నిరంతరము స్తోత్రారుడై ఉన్నవాడానికే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. నిత్యము నిరతర్పవాసి నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా. ఎల్ షడాయ్ నీకే స్తోత్రం. యెహోవా రాఫా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఆది అంతమై ఉన్నవాడానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాకనిక్రమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీకే వందనాలు. స్తోత్రం, స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినమందు నీ సన్నిధానములో ఈ రీతిగా మేము కూడుకుని ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. మా మధ్య మీ సన్నిధి ఉంచారు. అందరి బట్టి మీకు వేలాది స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు పాటల ద్వారా నామన భయం తెచ్చుకున్నారు. స్తుతి ఆరాధనలో ఉన్నారు. కొద్ది నిమిషాలు నీ వాక్యం ఇచ్చి మమ్మల్ని మీరు బలపరచమని, ఎనగలి చెవులు గ్రహించే మనసు దయచమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ కూడా దయచేసి కూర్చుందామండి. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సన్నిధిలో చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. దేవుని మాటలు వినడానికి మనము సిద్ధపడదాం. చూడండి, ఈరోజు మన ధ్యానము నిమిత్తము చూడండి, దేవుని వాక్యములో నుండి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనము నుండి మనము చదువుకుందాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా మనం చదువుకుందాం. ప్రియులరా, ఇక్కడ రాయబడినటువంటి వాక్యము ప్రియులరా సంఘమును గురించి ప్రియులరా రాయబడినటువంటి వాక్యం.
ఇది ఏ సంఘము అని అంటే ఆది సంఘం. ఆది సంఘం. ఈ రోజున ప్రియులారా, ఈ ప్రపంచ దేశంలో నేడు ఉన్న సంఘాలన్నిటికీ కూడా ప్రియులారా మార్గదర్శకమైనటువంటి సంఘం ఆది సంఘం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆది సంఘం ఎలాగుంది అని అంటే యోధయ, గలిలయ, సమరయ దేశములందంతటా ఈ సంఘము క్షేమాభివృద్ధి నొందుచు విస్తరిస్తూ ఉందట. చెప్పండి, క్షేమాభివృద్ధి నొందుచు విస్తరిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఒక మాట చెప్తాను. సంఘము ఎప్పుడైతే క్షేమాభివృద్ధి కలిగి, సంఘము ఎప్పుడైతే విస్తరించే అనుభవంలో ఉంటుందో మన కుటుంబాలు కూడా క్షేమంగానే ఉంటాయి. దేవునికి స్తోత్రం. సంఘము ఎప్పుడైతే క్షేమాభివృద్ధి నొందుచు అభివృద్ధి చెందుతూ ఉందో, సంఘము ఎప్పుడైతే విస్తరిస్తూ ఉందో మన కుటుంబాల్లో కూడా అదే క్షేమాభివృద్ధి కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలామంది అనుకుంటారు అసలు సంఘం అభివృద్ధి చెందితే, సంఘము విస్తరిస్తే నాకు కలిసి వచ్చేది ఏంటి అని అనుకుంటారు చాలామంది. ప్రియులారా, అసలు నీ ఆశీర్వాదం సంఘములోనే ఉంది. నీ ఆశీర్వాదం దేవుని మందిరములోనే ఉంది. ప్రియులారా, అందుకే గొప్ప భక్తుడైనటువంటి దావీదు గారు అంటారు, నేను నీ మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను అని అంటాడు. ఇంకా మీరు చూస్తే 122వ కీర్తనలో ఆఖరి వచ్చిన భాగం ఒకసారి చదువుదాం. 122వ కీర్తన ఆఖరి వచ్చిన భాగం. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు ఏం చేస్తాడట? మేలు చేస్తాడు. అందరూ ఏనాలి? నేను ఎవరిని అడుగుతాను. చెప్పకపోతే మాత్రం ఈ రోజాత్మ వాళ్ళకి వాక్యం చెప్తాను. దేవునికి స్తోత్రం. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. వెరీ సీరియస్. దేవుని వాక్యం వినడం నేర్చుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వినాలి. కూర్చోండి. వచ్చేవాళ్ళు వెనకాల కూర్చుంటారు. మీరు వెనక తిరగటం కానీ అటు ఇటు తిరగటం కానీ పరాధ్యాసలో ఉండడం మంచిది కాదు. ఎందుకనంటే ఆలస్యంగా వచ్చి కూడా నిర్లక్ష్యంగా ఉండి వెళ్ళిపోతే ఇంకంతకంటే శాపం మరొకటే లేదు. దేవుని దగ్గరికి వచ్చిన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వాక్యం చెప్పబడే సమయం. ఇది మన శ్రద్ధగా వినవలసిన సమయం. దేవుని సమయాన్ని, దేవుని వాక్యం వినబడుతున్న సమయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఆటోమేటిక్గా దేవుని మాటను విన్నట్టే. ప్రియులారా, ఆయన మాట వినేవాడు, శ్రద్ధగా వినేవాడు దీవించబడతాడని వాక్యం చెప్తుంది. కనుక శ్రద్ధగా దేవుని మాటలు వినాలి, వాటి ప్రకారం చేయాలి. సరే, జాగ్రత్తగా మీరు వినండి. అటు ఇటు తిరగొద్దు, అటు ఇటు మీ మనసు తెప్పొద్దు, మీ ఆలోచన తెప్పొద్దు. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను, అర్థమయ్యే రీతిలో మీరు వినండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శ్రద్ధగా మనం వింటే దేవుడు మనకి దేని నిమిత్తం మేలు చేస్తాడట? మందిరము నిమిత్తము మేలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఈ మందిరములో నువ్వు ఎలా ఉండాలి, ఈ సంఘములో నువ్వు ఎలా ఉండాలంటే ఒక పచ్చని మొక్క వలె ఉండాలి. నువ్వు ఎండిపోయిన వ్యక్తిగా ఉన్నప్పుడు దేవునికి ఏమాత్రం మేలు చేయడు. నీవు ప్రియులారా పాడైపోయిన చెట్టుగా నువ్వు ఉన్నప్పుడు నీకేమాత్రం మేలు చేయడు. ప్రియులారా, సంఘము చిగురించాలి, సంఘము వృద్ధి చెందాలి. సంఘము ఎప్పుడైతే వృద్ధిలోనికి వస్తుందో, సంఘము ఎప్పుడైతే క్షేమాభివృద్ధి పథకములో పయనిస్తుందో అప్పుడే నీ కుటుంబానికి కూడా అదే క్షేమం వస్తూ ఉంది. ఎందుకనంటే దేవుడు నీకు మేలు చేయాలంటే దేని బట్టి చేస్తానన్నాడు? మందిరము నిమిత్తము చేస్తానన్నాడు. ఇప్పుడు మందిరం అనగా దేవుని సంఘం. చెప్పండి, మందిరం అంటే ఈ ఫ్యాన్లు, ఈ గోళ్ళ కాదు. మనమే దేవుని మందిరం, మనమే దేవుని సంఘం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరంలో ఎవరు ఉంటుందంటే, ఏముంటుందంటే సంఘం ఉంటుంది. సంఘం అనగా ఎవరంటే నీవు, నేనే. ప్రియులారా, ఈ సంఘమును బట్టి, ఈ మందిరమును బట్టి దేవుడు మనకు మేలు చేస్తాడు. అంటే ఆయన సంఘము ఎప్పుడైతే క్షేమంగా ఉంటుందో,
ఆయన సంఘము ఎప్పుడైతే అభివృద్ధి పొందుతుందో మన కుటుంబాలు కూడా క్షేమంగా ఉంచుతాడు, మన కుటుంబాలు కూడా అభివృద్ధి చేస్తాడు. నాకెందుకని నువ్వు ఒక ఎండిపోయిన చెట్టులాగా ఉన్నావనుకో, నాకెందుకులే ఏమైతే నాకెందుకులని తుప్ప మొక్కలాగా ఉన్నావనుకో, దేవుడు నీకు ఏ మేలు చేయడు. కనుక మనము సంఘము కొరకు మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. సంఘ క్షేమము కొరకు మనము ప్రయాసపడాలి. సంఘ క్షేమము కొరకు పని చేయాలి. సంఘ క్షేమము కొరకు మనము ప్రియులారా నడుము కట్టాలి. సంఘ క్షేమము కొరకు ప్రియులారా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకే యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం. ఆయన యెరూషలేము అనగా దేవుని మందిరం, దేవుని సంఘం. దేవుని సంఘమును ప్రేమించేవారే కానీ, సంఘ క్షేమము కొరకు పని చేసేవారే కానీ, సంఘము అభివృద్ధి కొరకు పాటుపడేవారే కానీ దేవుడు వారికి మేలు చేస్తాడు. దేవుడు వారిని అభివృద్ధి చేస్తాడు. ఎందుకనంటే నువ్వు సంఘానికి ఏమి చేస్తావో దేవుడు కూడా నీకు అదే చేస్తాడు. సంఘానికి నువ్వు కీడు చేసావా, నీ కుటుంబానికి కూడా కీడే కలుగుతుంది. సంఘానికి నువ్వు మేలు చేస్తావా, దేవుడు కూడా నీకు మేలు చేస్తాడు. ఏది విత్తుతావో అదే పంటను కోస్తావు. ఎందుకు ఈ సంఘముతో దేవుడు ఇంత ఆశీర్వాదాన్ని ముడిపెట్టాడు అని అంటే, సంఘము ప్రియులారా నీది నాది కాదు, సంఘము దేవునిది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడిన ప్రకారం స్త్రీకి భర్త శిరస్సయుండు లాగున సంఘానికి క్రీస్తు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, స్త్రీకి భర్త ఏమై ఉన్నాడండి? శిరస్సు అయి ఉన్నాడు. మరి ఈ సంఘానికి భర్త ఎవరు? ఈ సంఘానికి శిరస్సు ఎవరు? చెప్పండి. దేవుడు ప్రియులారా ఆయన శిరస్సు అయితే మనం అందరము కూడా శరీరం అయి ఉన్నాం. ప్రియులారా నీ శరీరములో ఏలు లాగిందనుకో ఎంత బాధపడతావు, కాలు లాగిందనుకో ఎంత బాధపడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా కిడ్నీలు లాగినాయి అనుకో ఎంత బాధపడతావు. పిల్లలు గుండెలు లాగినాయి అనుకో నువ్వు ఎంత బాధపడతావు. ప్రియులారా అదే రీతిగా మనం అందరము కూడా దేవునికి ఏమై ఉన్నాం? శరీరం అయి ఉన్నాం. ఆయన ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఈరోజు ప్రియులారా మనం అందరము సరిగా ఉంటేనే దేవుడు మన యందు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ అవయవాలన్నీ సరిగా ఉన్నాయనుకో చక్కగా కుప్పు గంతిలేస్తావు. ఏమన్నా కాలు లాగిందనుకో మూలనాడు కూర్చుంటావు, ములుగుతా కూర్చుంటావు. చేయి లాగుతుందనుకో పక్కన ములుగుతా కూర్చుంటావు. ప్రియులారా ఏమవుతుంది? నీ మనసంతా ములుగుతా కూర్చుంటావు. ఈరోజు నీకు ఎప్పుడు ఆనందంగా ఉంటుందంటే అవయవాలన్నీ సరిగా పనిచేస్తున్నప్పుడే కదా ప్రియులారా. అలాగే మనమందరము కూడా క్రీస్తు శరీరములో అవయవాలు ఉన్నప్పుడు మనమందరము కూడా చక్కగా పని చేయువారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. కాలు చేయలేదనుకో చాలా ప్రమాదం. ప్రియులారా చేతులు చేయలేదనుకో చాలా ప్రమాదం. కళ్ళు చేయకపోతే చాలా ప్రమాదం. ప్రియులారా నీకు కనిపించినా కనిపించకపోయినా ప్రియులారా గుండె దాని పని అది చేయకపోతే చాలా ప్రమాదం. ఒక్కసారి ఊరుకుని కూర్చుంటానన్నావు అనుకో సమాధి పెట్టి తెచ్చేయవలసిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూసినా చూడకపోయినా మనం పట్టించుకోకపోయినా రాత్రి అయినా పగలైనా నువ్వు ఏ పనిలో ఉన్నా దాని పని అది చేస్తా ఉంది. నాకు నడువు లాగుతుందని అది కూడా ఆగిందనుకో మన పని ఏమైపోద్ది? ఇంక సమాధి పెట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా వాడి పని వాడి చేస్తున్నప్పుడు మనము కూడా క్రీస్తు సంఘములో మన పని మనము చేయాలి. అప్పుడే ప్రియులారా దేవునికి ఆనందం, అప్పుడే దేవునికి సంతోషం. ప్రియమైన దేవుని పిల్లలారా ఈ సంఘము కొరకు ప్రియులారా దేవుడు ఆనందించినట్లుగా, దేవుడు సంతోషించినట్లుగా ఈ సంఘము క్షేమాభివృద్ధి నొందినట్లుగా, ప్రియులారా సంఘము విస్తరించినట్లుగా మనము ప్రయాసపడాలి. హల్లెలూయా. సంఘము విస్తరించాలంటే, సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే మనం ఏం చేయాలి? సంఘము కొరకు
ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, పాటుపడాలి. అప్పుడే నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది, అప్పుడే నీ కుటుంబం కూడా అభివృద్ధి నొందుతుంది. సంఘానికి నువ్వేం చేస్తావో దేవుడు కూడా నీకు అదే చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. మరలా చెప్తున్నాను, నువ్వు సంఘానికి ఏమి చేస్తావో దేవుడు కూడా నీకు అదే చేయబోతున్నాడు. మరలా నొక్కి చెప్తున్నాను, సంఘానికి నువ్వేం చేస్తావో దేవుడు కూడా నీకు అదే చేయబోతున్నాడు. ఎందుకయ్యా అంటే సంఘము ఎవరిదో తెలుసా? దేవునిది. సంఘం ఎవరిది? దేవునిది. దీనికి ఏం చేయాలి మనం? సంఘం అనగా క్రీస్తు శరీరం. కనుక ఈ సంఘానికి మనం ఏం చేయాలి? మేలు చేయాలి. అమ్మా మీరు కొంచెం బదులు చెప్తారా? కొంచెం బదులు చెప్తే తప్పేమనుందా? లేదు, మీకు గుర్తుంటుంది. చెప్పండి. సంఘానికి మనం ఏం చేయాలి? మేలు చేయాలి. పిల్లలు కీడు చేస్తే కీడు కలుగుద్ది, మేలు చేస్తే మేలు కలుగుద్ది. ఆ యొక్క యూదయ, గలిలయ, సమరయ దేశాలలో ఈ ఆది సంఘము ప్రియులారా ఏమవుతుంది అని అంటే దినదినము క్షమాభివృద్ధి చెందుతుంది, దినదినము అభివృద్ధి చెందుతుంది, విస్తరిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ సంఘము వలె మనము కూడా ఏం చేయాలంటే క్షమాభివృద్ధిని ఉండాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. ఎందుకంటే మన ఆశీర్వాదము సంఘముతో ముడిపడి ఉంది. 122వ కీర్తన ఆఖరు వచ్చి చదువుకున్నాం కదా, నా మందిరము నిమిత్తము నీకేం చేస్తాను? మేలు చేయ ప్రయత్నిస్తాను. హల్లెలూయా. మేలు చేస్తానని చెప్పలేదు, అక్కడ ప్రయత్నిస్తాను అని అన్నాడు. ప్రయత్నిస్తానంటే మాట ఇంటే చేస్తాడు, వినకపోతే చేయడు. నేను చేస్తానని డైరెక్ట్గా చెప్పలేదు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. నువ్వెవరి దగ్గరకు అప్పుకెళ్ళావు? ఆయన అన్నాడు వీలుంటే చేస్తాను అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు తాకడ పెట్టి, నువ్వు తనఖా పెట్టి అన్నీ కరెక్ట్గా ఉంటే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. అంతేగాని నేను ఖచ్చితంగా ఇస్తానన్నాడు అనుకో, ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా ఇస్తానంటే ఇవ్వాల్సిందే. దేవుడు అక్కడ ఇస్తానని చెప్పలేదు. పిల్లలు మేలు చేయ ప్రయత్నించదును అన్నాడు. అంటే ప్రయత్నించడం అని అంటే నీవు ఆయన పట్ల నువ్వు ఉన్నట్లయితే, ఆయన సంఘానికి నువ్వు మేలు చేస్తే నీకు కూడా ఆయన మేలే చేస్తాడు. హల్లెలూయా. సంఘము కొరకు నువ్వు ప్రయాసపడితే, సంఘము కొరకు నువ్వు పాటుపడితే ప్రియులారా ఆయనప్పుడు నీకు మేలే చేస్తాడు. సంఘాన్ని నువ్వు అభివృద్ధి పరుస్తే నిన్ను కూడా ఆయన అభివృద్ధి పరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కీడు చేస్తే ఆయన చేసేదనన్న మేలును ఆయన వెనక్కి తీసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేని బట్టి మనకు మేలు చేస్తాడు? ఇక్కడ డైరెక్ట్గా సంఘమును బట్టి, మందిరమును బట్టి, పరిచర్యను బట్టి దేవుడు మనకు మేలు చేస్తాడు. అయితే ఈ పరిచర్య కొరకు, ఈ సంఘము కొరకు, ఈ సంఘము క్షేమాభివృద్ధి నొందడం కొరకు, ఈ పరిచర్య వృద్ధి చెందడం కొరకు మనం ఏం చేయాలి? ఆది సంఘం ఏం చేస్తుంది? ఆది సంఘం ఏం చేస్తే ఆ సంఘం అభివృద్ధి చెందింది? ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్ని మాటలు ఈ పూట మీకు చెప్తాను. చూడండి, అక్కడ మీరు చదువుకున్నటువంటి లేఖనంలోనే పిల్లల మొదటిగా మనం చూస్తే ఆ సంఘము ప్రియులారా సమాధానము కలిగి ఉన్న సంఘం. హల్లెలూయా చెప్పాలి. ఏం కలిగి ఉంది? ఆ సంఘంలో ఏముంది? సమాధానం ఉంది. ఆది సంఘము అంతగా అభివృద్ధి చెందడానికి, ఆది సంఘము అంతగా విస్తరించడానికి ఆ సంఘములో ఉన్నటువంటి ఒక మొదటి అనుభవం ఏంటనంటే, ఆ మొదటి లక్షణం ఏంటనంటే ప్రియులారా ఆ సంఘములో ఏముందో తెలుసా? సమాధానం ఉంది. హల్లెలూయా చెప్పండి. ఏముందమ్మా? ఆ సంఘంలో ఏముంది? సమాధానం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంఘములో మనం ఎలా ఉండాలంటే సమాధానము కలిగి ఉండాలి. ఒకరినొకరు ప్రియులారా మనం ఎలా ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. ఈరోజు ప్రియులారా ఎంతమంది, ఎన్ని కుటుంబాలు మనం ఉన్నా, ఎన్ని పరిస్థితుల్లో మనం ఉన్నా, మనం అందరము కూడా ఎలా ఉండాలంటే సమాధానము కలిగి ఉండాలి. మనలో పిల్లల హెచ్చు తగ్గులు ఉండడానికి వీల్లేదు. పిల్లల మనలో అల్లర్లు ఉండడానికి వీల్లేదు. మనలో గొడవలు ఉండడానికి వీలు లేదు. మనలో ప్రియులారా విభేదాలు ఉండడానికి వీల్లేదు. పిల్లరా మనం ఎలాగుండాలంటే సమాధానంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒకరినొకరు ఎలా ఉండాలి చెప్పండి? ఒకరంటే ఒకరు పడినట్టుగా ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్,
హల్లెలూయా. ఎందుకంటే మనం ఎవరి శరీరం? దేవుని శరీరం. కనుక మనం పిల్లరా సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. సమాధానమైన బంధము చేత మనం కట్టబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకళ్ళు ఉంటారు ఎంత ఓవరాక్షనో, వాళ్ళే పెద్ద నీతిమంతుల్లా ఫీల్ అయిపోతూ ఉంటారు, వాళ్ళే మనుషులకు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక మిగతా వాళ్ళు ఎవరు ఇక మనుషులు కాదన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరు అయినప్పటికీ కూడా దేవుని సంగముగా నువ్వు ఒకరినొకరు ఎలాగ ఉండాలనంటే సమాధానము కలిగి ఉండాలి. హల్లెలూయా. యేసయ్య మనందరిని ఒకే రక్తంలో కడిగాడు. యేసయ్య మనందరిని ఒకే పిలుపుతో పిలిచాడు. పిల్లరా, యేసయ్య మనందరినీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకే రీతిగా ఏర్పరుచుకున్నాడు. మనలో ఏమైనా తేడాలు చూపించాడు ఆయన? మనలో ఏమైనా విభేదాలు చూపించాడు ఆయన? పెద్ద చిన్న ఆయన చూపించాడు ఆయన? పిల్లరా, ఆయన పిలుపు ఒకటే ఏకరీతిగా ఉన్నప్పుడు మన జీవితాలు ఎందుకు ఏకరీతిగా ఉండడం లేదు? ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, మనలో ఒకరినొకరు సమాధానం కలిగి ఉండాలి. పొరపాటున ఎవరైనా మన పక్షాన ప్రియమైన దేవుని బిడ్డలారా పిల్లలు తప్పిదము చేస్తే, పొరపాటున ఎవరైనా మన ఏడల పిల్లలు తప్పిదము చేస్తే మనం ఏం చేయాలి తెలుసా? ఒకరినొకరు సమాధాన పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరినొకరు ఏం చేయాలి? మనం సమాధాన పడాలి. అయ్యా నాది పొరపాటు, నేను తప్పు మాట్లాడాను అని నువ్వు అన్నంత మాత్రాన నీ కొంపలేం పడిపో. అర్థమైందా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధెలడు, కానీ దాన్ని విడిచిపెట్టువాడు వర్ధెలతాడు, దేవుని కనికరమును పొందుతాడు. ఈరోజు ప్రియులారా, మనలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు మనలో ఉన్నప్పుడు వాటిని మనము ఏం చేయాలి తెలుసా? సమాధాన పడాలి, సమాధానకరంగా ఉండాలి సంఘములో. ఎందుకనంటే మన దేవుని మనస్సును గాయపరిచేవారుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. రెండవది, ఆ సంఘములో ఉన్నటువంటి రెండవ అనుభవం ఏంటనంటే, ప్రభువునందు భయము కలిగి ఉన్నవారు. దేవునికి స్తోత్రం. వారు ఏం కలిగి ఉన్నారు చెప్పండి? దేవుని పట్ల వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? భయము కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని పట్ల మనకి ఏం ఉండాలి? భయం ఉండాలి. దేవుని పట్ల విధేయత ఉండాలి మనకి. చాలామంది దేవుని నమ్ముతారు కానీ దేవునికి భయపడరు. ఈరోజు దేవునికి భయపడాలి. దేవుని పట్ల ఒక భీతిని కలిగి ఉండాలి. భయము ద్వారానే భక్తి వస్తుంది, భక్తి ద్వారానే విశ్వాసం వస్తుంది, విశ్వాసము ద్వారానే నీకు కార్యాలు జరుగుతాయి. భయం లేకుండా నీకు భక్తి ఎలా వస్తుంది? భక్తి లేకుండా నీకు విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసం లేకుండా దేవునికి ఏ కార్యం చేస్తాడు? జాగ్రత్తగా వినాలి. ఈ యొక్క ఆది సంఘము ప్రియుల దేవుని పట్ల ఏం కలిగి ఉన్నారు అని అంటే భయము కలిగి ఉన్నారు. ఈ రోజున సంఘము క్షేమాభివృద్ధి పథకంలో ఉండాలంటే, పిల్లరా సంఘము విస్తరించాలంటే, ఒకటి మనలో సమాధానం ఉండాలి, రెండవది ప్రభు పట్ల మనకి భయం ఉండాలి. మనం దేవుని పిల్లలమని ఎక్కడా కూడా మర్చిపోకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్టి భయం, అటు వణుకు దేవుని పట్ల మనకు ఉండాలి. ప్రతి విషయంలో దేవునికి భయపడాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి భయపడే వ్యక్తులుగా మనం ఉండాలి. సిలువలో ఒక దొంగతో అంటాడు ఒక దొంగ, ఇప్పుడైనా నువ్వు దేవునికి నీవు భయపడవా? ఈరోజు నువ్వు దేవునికి భయపడితే పిల్లలు నీకు ఎంత ఆశీర్వాదమో తెలుసా? యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, యెహోవా యందలి భయము నీకు ఐశ్వర్యము కలగజేస్తూ ఉంది. పిల్లల, యెహోవా యందలి భయము నీ కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తుంది. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున పిల్లరా వారు దేవుని నమ్మనవారు, దేవుని ఎరగనవారు, కానీ వాళ్ళు దేవునికి ఏం చేశారు? భయపడ్డారు. భయపడినందున దేవుడు వారి వంశాన్ని ఏం చేశాడు చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాము దేవునికి భయపడ్డాడు కాబట్టి దేవుడు అడిగిన ఏకైక కుమారుని కూడా ఇవ్వడానికి వెనకడుగు తీయలేదండి. అందుకే అంటాడు దేవుడు, ఇదిగో నువ్వు నిశ్చయముగా దేవునికి భయపడేవాడవని నేను ఎరుగుదును. నీ భయం ఎలా ఉంది దేవుని పట్ల? నీ క్రియలు ఎలా ఉన్నాయి? దేవునికి నువ్వు భయపడుతున్నావా? దేవుని భయం నీలో ఉంటే నీ ప్రవర్తన ఒకసారి ఎలా ఉంది ఒకసారి పరిశీలన చేయి. కన్న బిడ్డను కూడా ఇవ్వడానికి వెనకడికి వేయలేదండి. ఎందుకనంటే అబ్రహాము ఎవరికి భయపడేవాడు?
స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు రోజులు అయిపోతున్నాయి, కాలం అయిపోతుంది అనుకుంటున్నావా తప్ప దేవుని భయం నీలో ఉంటుందా? సంఘములో మనం ఎలా ఉండాలంటే దేవునికి భయపడేవారుగా ఉండాలి. ఈ ఆది సంఘం దేవునికి భయపడుతున్నారండి. మూడవదిగా ఈ సంఘములో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే పరిశుద్ధాత్మ నడిపింపులో నడుస్తున్నటువంటి సంఘం. దేవునికి స్తోత్రం. ఈ సంఘము ఎందులో నడుస్తున్నారు చెప్పండి? హల్లెలూయా. మనం ఎందులో నడవాలి? పరిశుద్ధాత్మ నడిపింపులో. ఈరోజు ప్రియులారా, పరిశుద్ధాత్మలో నడిపింపులో లేని వాళ్ళకి భక్తి అర్థం కాదు, దేవుడు అర్థం చచ్చిన అర్థం కాదు వాళ్ళకి. ఒక్కసారి నువ్వు పరిశుద్ధాత్మను పొందితే నీ ప్రవర్తన మారిపోద్ది, నీ తీరు మారిపోద్ది. నీకు పాస్టర్ గారు చెప్పాలా లేకపోతే ఎవరో చెప్పాలా? నీకు పరిశుద్ధాత్మ నువ్వు లోనవుతే, పరిశుద్ధాత్మ ఆదరణలోనికి వస్తే అన్ని సెట్ రైట్ అయిపోతాయి. ఇంకా నీకు చేదైన అనుభవాలు, చేదైన వేళ్ళు, పాపపు భీతి, లోకపు భీతి ఎందుకో తెలుసా? నువ్వేం పొందలేదంటే పరిశుద్ధాత్మను పొందలేదు. ఇంకా నీ నేత్రాలు బాక్య నేత్రాలుగా ఉన్నాయి. ఇంకా నీకు లోకం వైపు నీ చూపు ఉంది, లోకపు తలంపులే నీకు ఉన్నాయి, లోకపు ఆలోచనలే నీకు ఉన్నాయి. ఎప్పుడు నీకు వైరాగ్యం వస్తుంది, ఎప్పుడు దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన వస్తుంది, ఇంకెప్పుడు ఏం చేస్తావు? కాలము దాని ఆశలు గతించిపోతున్నాయి. ఈరోజు చూసేవాడు రేపు ఉండట్లేదు, పోయేవారు పోతున్నారు. నువ్వేమి గ్యారంటీగా ఏమి ఉండవు, నేను గ్యారంటీగా ఉండవు. బ్రతికి 4 రోజులైనా భయము కలిగి, సమాధానము కలిగి, పరిశుద్ధాత్మలో నడిపింపులో మనం నడుచుదుము గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సంఘానికి పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. హల్లెలూయా. సంఘము పరిశుద్ధాత్మ ఆదరణ నడిపింపులో కొనసాగాలి. పరిశుద్ధాత్మ నడిపింపు నీకు ఉన్నప్పుడు దైవజనునికి బొట్టు పెట్టి చెప్పాలా? లేకపోతే ఎవరో నీకు బొట్టు పెట్టి చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంట, ఏమ రాత్రి ప్రార్థన జరిగింది కదా రాలేదనంటే, మాకు ఎవరో చెప్పలేదు, నీకు చెప్పాలా? ఆత్మ ఆవేశం నీలో ఉంటే, ఆత్మ భారం నీకుంటే, నీ మనసు నీ హృదయం ఎలాగుంటుందో తెలుసా? నేను ఎప్పుడూ దేవుని యొద్దకు వెళ్ళుదనా? నీకెవరో చెప్పాలా? నీకెవరో బొట్టు పెట్టాలా? ఎవరో నీ గిల్లి చెప్పాలా? అన్నీ నువ్వు చెప్తేనే చేస్తున్నావా? నీ ఇంట్లో అన్నీ చెప్తేనే చేస్తున్నావా? చేయవు కదా. నీకు ఒక భారం ఉంది నీ కుటుంబం పట్ల, దేవుని కూర్చిన భారము కూడా నీకున్నప్పుడు నీవే దేవుని కొరకు వెలుగుతావు. నీవు ఒక దీపం వల్ల వెలుగుతావు. నీవు ఒక దేదీప్యమానమై ప్రకాశిస్తావు. పరిశుద్ధాత్మ నడిపింపు మనలో ఉన్నప్పుడు సాకులు చెప్పం, వంకలు చెప్పం. హల్లెలూయా. ఎందుకనంటే నువ్వు వంకరదా, నువ్వు వంకరోడు అయినా పరిశుద్ధాత్మ దేవుడు వంకరోడు కాదు. పరిశుద్ధాత్మకు ఏ వంకరతనము లేదు. ఈజ్ ద స్ట్రైట్ ఫార్వర్డ్ గాడ్. ఆయన నిదానమైన వాడు. స్తోత్రం చెప్పండి. ఈ రోజున ప్రియులారా, మనం ఏ అనుభవం కలిగి ఉండాలి అంటే పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాకులు చెప్తాం అలవాటు అయిపోయింది నీకు, వంకలు చెప్పడం అలవాటు అయిపోయింది నీకు, తప్పించుకోవడం నీకు అలవాటు అయిపోయింది నీకు, తప్పించుకొని తిరగడం అలవాటు అయిపోయింది నీకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అని అంటే ఈ అనుభవానికి ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఇవి సాతాను బీజాలు. ఏ బీజాలు? పరిచర్యలో తప్పించుకుంటావు, దేవుని పనిలో తప్పించుకుంటావు, సేవలో తప్పించుకుంటావు, ఆయన పని చేసే విషయంలో తప్పించుకుంటావు. మోసపోతున్నావు నీవు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డాడు. గలతీయులు రాసిన పత్రిక రాయబడి ఉంటుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి ఆకాశము సృజించిన దేవుడు ఆయన పని చేసుకోవటం ఆయనకు బాగా తెలుసు. గట్టిగా స్తోత్రం చెప్పండి. చేతులతో గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ఈ చేదైన బీజం నీలో సాతానుడు విత్తుతున్నాడు. ఈ చేదైన అనుభవాలు సాతానుడు విత్తుతున్నాడు. ఎందుకనంటే నీలో ఏమీ లేదు. చెప్పాలందరూ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు గంతులేస్తామండి, దేవుని కొరకు ప్రకాశిస్తామండి, దేవుని కొరకు నిలబడతామండి. పిల్లరా, చావైనా బ్రతుకైనా దేవుని కొరకు అలనాడు భక్తులు నిలబడితే ఈ రోజున అందులో పావు శాఖమైన నువ్వు దేవుని కొరకు నిలబడలేవా? దేవునికి స్తోత్రం. ప్రాణాలు తెగించడానికి నిలబడ్డారు వాళ్ళు. మరి కనీసం అందులో ఒక 20% లేకపోతే ఒక 25% నువ్వు దేవుని కొరకు నిలబడలేకపోతున్నావు అని అంటే ఖచ్చితంగా నువ్వు ఏ స్పిరిట్లో ఉన్నావో తెలుసా? డెవిల్ స్పిరిట్లో ఉన్నావు, సాతాను బంధకాల్లో ఉన్నావు, అపవాది యొక్క ప్రియులారా తంత్రాలలోని విమిడిపోయావు. ఈరోజు సంఘము ఏ అనుభవంలోనికి రావాలనంటే పరిశుద్ధాత్మ నడిపింపులోనికి రావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆది సంఘము ప్రియులారా దినదినము వృద్ధి చెందడానికి, సంఘము క్షేమాభివృద్ధి నొందడానికి ఆ సంఘము కలిగి ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే, ఒకటి సమాధానము కలిగి ఉన్న సంఘం. వారిలో అల్లరలు లేవు, గొడవలు లేవు. పిల్లరా, నలుగురు ఇంట్లో ఉంటేనే కొట్టుకు చేస్తాం మనం. నలుగురు ఉన్న చోట ప్రియులరా సంథింగ్ ఏదోటి వస్తుంది. అయితే మనం ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలంటే మనమందరము ఒకటే. హల్లెలూయా చెప్పండి. మనం అందరము ఒకటే. ఎవరిని మనం చిన్న చూపు చూడకూడదు, ఎవరిని మనం తక్కువ చూడకూడదు, ఎవరిని వేరుపాటు చేయకూడదు మనం. ఎందుకంటే మనందరూ దేవుని పిల్లలు. హల్లెలూయా. సమాధానం అనే బంధం మనలో ఉండాలి. రెండవదిగా చెప్పండి, ప్రభు పట్ల మనకి ఏముండాలి? అయ్యో ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏమవుతుంది ఏంటో, ఈరోజు నేను ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది ఏంటో, ఈరోజు ప్రభు బల్లని నేను తీసుకోకపోతే నాకేమవుతుంది ఏంటో అనే భయం నీకు ఉండాలి. ఇది దేవుని పట్ల భయం అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊరికే దేవుని మందిరాన్ని మానేస్తావు, ఊరికే పిల్లల ప్రభు సన్నిధి విడిచిపెట్టేస్తావు, ఊరికే దేవునికి నువ్వు దూరం అయిపోతావు. నీకు అలవాటు అయిపోయింది. ఏంటంటే నీలో ఏమి లేదు, భయం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెలను పెన్షన్ తీసుకోకపోతే నీకు పెన్షన్ రాదు అని అంటే భయపడిపోయి ఎక్కడి నుంచో వచ్చేస్తున్నావు. మరి దేవుని సన్నిధి అటువంటిది కాదా? దేవుని సన్నిధి అటువంటిది కాదా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు? మొక్కుతారా లేకపోతే అగ్నిగుండంలో వేసేయమంటారా అని అన్నాడు. రాజు ఏమన్నాడు ఈ రీతిగా అంటే, ఇప్పుడు ఏమన్నారు? నువ్వు పడేసినా పర్లేదు, దేవునికి తప్ప మేము ఎవరికి మొక్కమన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే వీళ్ళు ఎవరికి భయపడ్డారు? రాజుకు పడ్డారా? దేవునికి భయపడ్డారా? ఈ రోజున ఇట్టి భయం నీలో ఉండగలిగినట్లయితే నీ ద్వారా సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది. సంఘము అభివృద్ధి నొందిన రోజే నీ కుటుంబంలో కూడా ఆశీర్వాదం మొదలవుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ నడిపింపు మనలో ఉండాలి. మన అందరూ కూడా ఎవరి స్వాధీనంలో ఉండాలంటే పరిశుద్ధాత్మ స్వాధీనములోనే ఉండాలి. నాలుగవది మీకు చెప్తాను. ఈ సంఘము చేసినటువంటి మరొక కలిగి ఉన్న మరొక మంచి లక్షణం ఏంటంటే, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనం. 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వాసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారందరూ కూడా ఎలా ఉన్నారనంటే ఏకాత్మ కలిగి ఉన్నారు. చెప్పండి, వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఏక హృదయం, ఏకాత్మ. హల్లెలూయా. అమ్మ చెప్పాలి. ఏ మనసు? ఏక మనసు, ఏక హృదయం, ఏకాత్మ. ప్రియులరా, వాళ్ళు ఎన్ని ఇంట్లో నుండి వచ్చినా, ఎన్ని కుటుంబాల నుండి వచ్చినా, ఎన్ని వర్గాల నుండి వచ్చినా వాళ్ళ మనసు మాత్రం ఎలాగుంది? చెప్పాలి అమ్మ, ఎలాగుంది? ఒకేలాగుంది.
ఈరోజు దేవుని సంఘం మనం ఎలా ఉండాలంటే ఏక హృదయం కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రియులారా, ఎవరైనా ఏదైనా ఒక మంచి పని చేద్దామన్నారు అనుకోండి, మనం అందరం కూడా అవును మనం అలాగే చేయాలి, అందరం కోసం దీనికోసం మనం ఏం చేయాలి, పని చేయాలి అనేటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏక హృదయం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది చేద్దామంటే కొంతమంది అనుకుంటే వీళ్ళకి ఏదో తెలిసి ఉన్నట్టు అలాగెందుకండి, అలాగనుకుని అలాగెందుకు అన్నప్పుడు అసలు నువ్వెందుకు భూమి మీద, అవునా కదా? ఈ రోజున ప్రియులారా మనం అందరము కూడా ఎలాగుండాలని అంటే ఏక మనసు. అయ్యా మనం ఎలా చేద్దామని అంటే మనం అందరం కూడా అదే రీతిగా చేసామనుకోండి, దేవునికి ఎంత మహిమ అండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెప్పండి, అవునా కాదా? ఏమన్నా అవునా కాదా? మనం ఒకరు చేస్తున్నప్పుడు మనం అందరము కూడా కలిసి చేస్తే ఎంత బాగుంటుందో, దేవుని నామం ఎంత హెచ్చించబడుతుందో. ఇది మానేస్తారు. అలాగెళ్ళి పాస్టర్ గారికి పని పాటరా అలాగే చెప్తాడు, ఆయన అలాగంటాడు, ఈడికి కూడా పని పాట ఉండదు, ఆయన చెప్పినట్టే ఊపుతాడు. ఇది కాదండి, మనం ఏక మనసు కలిగి ఉండాలి. మనం చేస్తుంది ఎవరి పని అంటే దేవుని పని. ఈ సంఘం ఎవరిదనంటే దేవునిది. ఆయన నామము నీ ద్వారా ఎప్పుడు హెచ్చించబడుతుందో నీ కుటుంబం అప్పుడు హెచ్చించబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏక మనసు, ఏక హృదయం, ఏకాత్మ. దావీదును చూసి దేవుడు మెచ్చిపోయాడు. ఎందుకు మెచ్చిపోయాడంటే, ఎందుకు ఆనందపడిపోయాడంటే, ఇశ్రాయేలు కాలంలో దేవుణ్ణి ఆరాధించడానికి పిల్లల మందిరం లేదు, దేవాలయం లేదు, నక్కలకు బొరియలు ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, కానీ ఆయన ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైన స్థలం లేదు. డేరాలలో ఆ మందస్సం పెట్టుకుని వారు దేవుణ్ణి ఆరాధించేవారు. దావీదు కాలం వచ్చేసరికి ఆయన కాలంలో ఆయన ఒక మాట అన్నాడు దేవునితో, అయ్యా కానీ ఇదేదో నాకు నచ్చలేదు, నీ కొరకు నేను ఒక మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను, ఒక నివాసాన్ని నేను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, ఏమంటారు ప్రభు అని అడిగాడు దేవుడిని. దేవుడు అన్నాడు, శభాష్రా, అసలు ఇంతమంది పుట్టారు, చనిపోయారు, ఇన్ని తరాలు వెళ్ళిపోయినాయి, ఇంతమంది ప్రజలు పుట్టి వెళ్ళిపోయారు, ఎంతోమంది నాతో నడిచారు, కానీ నీకంటే ముందుగా ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు వచ్చారు, కానీ అసలు ఈ ఆలోచన ఒక్కడికి కూడా రాలేదు. హల్లెలూయా. ఈ ఆలోచన ఒక్కడికి కూడా రాలేదు, నీకే వచ్చింది అని సంతోషపడ్డాడు. అయితే నేను కట్టేస్తాను ప్రభా, వెండి బంగారం అన్నీ పోగేసి కట్టేస్తాను అన్నాడు. సరే కానీ కడతానన్నావు మంచిదే, అది నువ్వు కట్టడం కాదు, ఎన్నో యుద్ధాలు చేసావు నువ్వు, నీ చేతికి రక్తం అంటుకుంది, ఇది నీ కుమారుడి ద్వారా నేను కట్టిస్తానంటే సరే వాడి కడతాలే అని ఊరుకోలా, ఆయన కట్టడం పోగేసి ఈయన ఇవ్వటం, మొత్తం మీద ఆయన మనస్సులో ఉన్న కోరికను తీర్చుకున్నాడు దావీదు. ప్రియమైన దేవుడు బిడ్డ, దేవుడు వద్దని చెప్పినా ఆయన కోరికను తీర్చుకున్నాడు. అందుకని ప్రియులారా, దావీదుని ఏమన్నాడు తెలుసా, నీవు నా హృదయానుసారుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, నా అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, నా మనసు ఎటువంటిదో నీ మనసు కూడా అటువంటిది. నా మనసులో ఏ ఆలోచన ఉంటుందో నీ మనసులో కూడా అదే ఆలోచన. ఈరోజు ప్రియులారా, దేవుని పిల్లలుగా మనం అందరము కూడా అదే ఆలోచన, అదే మనసు, అదే ఆత్మను మనము కలిగి ఉందుముగాక. దేవుని మనస్సు మనలో కొలువై ఉండునుగాక. పిల్లల పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు యేసు మనస్సును మీరు ధరించుకోండి. క్రీస్తు యేసు మనస్సును మీరు ధరించుకోండి. మానవుని మనసు మోసపూరితమైన మనసు, మన మనసు సరైనది కాదు. దేన్నైనా స్కాన్ చేసే స్కానర్ వచ్చింది, కానీ ఈ మనసును స్కాన్ చేసే స్కానర్ రాలేదు. ప్రియులారా చూడండి, ఎంఆర్ఐ స్కానింగ్ ఎముకల్లో ఉన్న గుజ్జుతో సైతం బయటికి లాగేస్తుంది. అర్థమైంది? లోపల ఉన్నదంతా కూడా బయటికి లాగేస్తుంది. కానీ ఈ మనసును స్కాన్ చేసే స్కానర్ ఎక్కడ రాలేదు. స్కాన్ చేస్తే పరమ కంపు. ఈరోజు దేవుని బిడ్డలారా, నా దేవుడు చెప్తున్నాడు,
ఈ మలినమైన మనసును విడిచిపెట్టి ఏక మనసు, ఏక హృదయం, ఏకాత్మను, దేవుని మనస్సును మనము ధరించుకుందుముగాక. ఈ ఆది సంఘం ఏ మనసు ధరించుకుని ఉంది? ఏక మనసు, ఏక హృదయం, ఏకాత్మ. వీళ్ళలో రెండో మాట ఏమీ లేదు, వీళ్ళలో రెండో పనేమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము ఈరోజు పిల్లలు ఒక మంచి పనిని మనం చేస్తున్నప్పుడు మనమందరం ఏకీభవించి ఒకే మనసుతో, ఒకే ఆలోచనతో ప్రియమైన దేవుని బిడ్డలారా మనం పని చేయాలి. కొంతమంది పని చేస్తుంటే కొంతమంది ఇలా నిలబడి అంతెందుకు, అలాగెందుకు ప్రియులారా, ఇలా దెయ్యాలకే పెద్ద దెయ్యాలు. దేవునికి స్తోత్రం కలుగునగా. యేసు నామముల డెవిల్ స్పిరిట్ మనలో పోవునుగాక. ఆ స్పిరిట్ ఎప్పుడైతే పోతుందో దేవుని ఆశీర్వాదం మీ కుటుంబాల మీద దిగి రాబోతుంది, దేవుని శక్తి మీ కుటుంబాల మీద దిగి రాబోతుంది. అటువంటి దేవుని ఆత్మ మన కుటుంబాల్లో మన మీద ఉండునుగాక, దేవుని అభిషేకము దిగి వచ్చునుగాక. మనమందరం ఆ యొక్క ఆత్మ నడిపింపులోనికి వచ్చుదుముగాక. ప్రియులారా చూడండి, దేవునికి వ్యతిరేకమైన ప్రతి ఆయుధము నిర్వియోగమగునుగాక. దేవునికి వ్యతిరేకమైన మాట, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన, దేవునికి వ్యతిరేకమైన తలంపు యేసు నామములో ఇప్పుడే చదువులమగునుగాక. మనలో ఉండడానికి ఏమాత్రం వీల్లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టి మనం రక్షించుకున్నాడు, జీవము కలిగిన సంఘములను చేర్చాడు. ఈరోజు నీ సంఘం దేవునిది. ఇది ఊరికే సంపాదించబడింది కాదు, యేసయ్య స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘము కొరకు నువ్వు ఎప్పుడూ కూడా ప్రయాసపడాలి, ఎప్పుడూ కూడా నువ్వు పాటుపడాలి. అప్పుడే నిశ్చయముగా దేవుడు నీకు కూడా మేలు చేయునుగాక. హల్లెలూయా. ఈ ఆది సంఘములో ఉన్న అనుభవం ఏమిటి అని అంటే ప్రియులారా, ఏక మనసు, ఏక ఆలోచన, ఏక పని. ప్రియులారా, వాళ్ళు కొందరు పని చేస్తున్నారంటే ఆటోమేటిక్గా అందరూ పని చేస్తారు. ఈ రోజున ఈ మనసు మనందరిలో ఉండాలి. పరిచర్య జరుగుతుంది, కొంతమంది సహోదరులు నిలబడి పని చేస్తున్నారు. నీవే ఎందుకు నిలబడి పని చేయకూడదు? నీవే ఎందుకు రాకుండా ఉన్నావు అంటే నీకు ఏ మనసు లేదు, ఏకీభవించే మనసు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరు ఉల్లిపాయలు కోస్తే నువ్వు పచ్చిమిరపకాయలైనా కొయ్యాలి కదా. ఒకరు వంట చేస్తుంటే కనీసం నువ్వు ఎంగిలి పాత్రలైనా కడగాలి కదా. ఇది ఏక మనసు. హల్లెలూయా. పరిశుద్ధుల సమూహము దేవుని పనిలో ఉన్నారు, వారు దండులో ఉన్నారు, పరిచర్య చేస్తున్నారు. ఈ రోజున మిగతా నీవు కూడా నువ్వు కళ్ళెట్టు చూడటం కాదు, నాకెందుకు అనుకోవటం కాదు, నువ్వు వారితో కూడా కలిసి పని చేయాలి. ఇది ఏకాత్మ. ఇదేంటి చెప్పండి? ఏకాత్మ. మీకు ఒక మాట చెప్తాను, మీకు అందరికి అర్థం లేదు. ఇంట్లో మొగుడు పిల్లల మాట కలలేదనుకోండి, ఇల్లు ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. చెప్పండి అమ్మా, ఎలా ఉంటుంది? బాగుంటుందా? కడుపునిండా తింటారా? హాయిగా పడుకుంటారా? తల్లిదండ్రుల పిల్లల మాట కలలేదనుకోండి, ఎలా ఉంటుంది మీ ఇంట్లో? అడుగుతున్నా మామూలుగా. బాగుంటుందా? హాయిగా పడుకుంటారా? నిద్ర బాగా పడుద్దా మీకు? మరి దేవుని సంఘం కూడా అంతే. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పైగా మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటారు. రై గారు, మా ఆయన మాట్లాడలేదండి బాబు, మా ఆవిడ మాట్లాడలేదు, పైగా మా పిల్లడు మా పిల్ల మాట్లాడలేదు. మరి అంత బాధ వచ్చేస్తున్నప్పుడు దేవుని సంఘంలో కూడా నువ్వు కూడా మాట వినాలి కదా. వినాలా లేదా? నీ పిల్లోడు మాట వినకపోతే నీకు అంత నొప్పి కలుగుతున్నప్పుడు, మీ ఆయన మాట వినకపోతే నీకు అంత బాధ కలుగుతున్నప్పుడు, నీవు కూడా దేవుని మాట వినాలా లేదా? కొందరు పిల్లల మానక పరిచర్యలో ఉన్నప్పుడు, పరిచర్య ధర్మాన్ని చేస్తున్నప్పుడు వారితో పాటు ఏకీభవించాలా లేదా? నువ్వు వేరుగా ఉంటావా? పెద్ద పావురాలో ఉంటావా? లేకపోతే పెద్ద పావురాలో ఉంటే ఏదో ఒక రోజున రంగు వెలిసిపోతుంది. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. మన పావురాలమే పావురాల్లాగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాకి పెద్ద పావురాలాగా వెళ్ళిందండి, నేను పెద్ద పావురాలే ఉంది. పిల్లలు, ఈ పావురావు రంగు వర్షానికి వెలిసిపోయింది. దేవుని పిల్లలు దేవుని పిల్లల్లాగే ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలు దేవుని బిడ్డల్లాగే జీవించాలి. దేవుని బిడ్డలు దేవుని బిడ్డల్లాగే నడవాలి. నా దేవుని ప్రజలారా,
ఏకీభవించే మనసు మనకు రావాలి. స్తోత్రం చెప్పండి. నాలుగవది సంఘంలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటనంటే, ఎన్ని చెప్పాను ఇప్పటికీ? చెప్పండి, ఎన్ని చెప్పాను అమ్మా? చెప్పండి, ఎన్ని చెప్పాను? 4 చెప్పాను. మరొకటి చెప్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమునందును రొట్టు విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. ఈ సంఘం ఎలాగున్నారో తెలుసా? అపోస్తుల బోధ యందును ప్రార్థన యందును సహవాసమునందును ఎడతెగక ఉన్నారు. సంఘానికి ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఏముండాలమ్మా? ప్రార్థన ఉండాలి ప్రియులారా. అలాగే సంఘానికి బోధ ఉండాలి. అపోస్తుల బోధ ఉండాలి. నీకు నచ్చిన బోధను ఎంచుకోవటం కాదు, అపోస్తుల బోధ. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన బోధ. ఈరోజున మనుషులు వాళ్ళు కష్టపడడానికి విడిచిపెట్టడానికి ఇష్టం లేక బోధనే వాళ్ళ యాంగిల్లోకి మార్చేసుకుంటున్నారు. నువ్వు విడిచిపెట్టాలి, నువ్వు వదులుకోవాలి, ఆ దేవుని యొక్క నడిపింపులోనికి రావాలి. అది నిజమైన సహవాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహవాసమునందు మనం ఎలాగ ఉండాలంటే ఎడతెగక ఉండాలి. అమ్మ చెప్పండి, సహవాసంలో మనం ఎలాగ ఉండాలి? మనదే సహవాసం, మనదొక సహవాసం, మనదొక సంఘం, మనదొక పరిచర్య. ఈ రోజున పరిచర్యతో, సహవాసంతో, సంఘముతో మనకేముండాలి? సహవాసము ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సహవాసానికి నువ్వు దూరం అయితే దేవుని ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకున్నట్టే. ఈరోజు నేను చెప్తున్నాను, సంఘాలకు దూరమైన వాళ్ళు, పరిచర్యకు దూరమైన వాళ్ళు, ఎలగబెడతామని వెళ్ళిన వాళ్ళు ఈరోజు మోడుల్లాగా మిగిలిపోయారు. ఎందుకో చెప్పనా? సహవాసాన్ని విడిచిపెట్టిన రోజునే, దేవుని పరిచయం విడిచిపెట్టిన రోజునే, నీ కొరకు కన్నీళ్లు కార్చిన దైవ సేవకుణ్ణి ఏడిపించి వెళ్ళిన రోజునే నీకు దరిద్రం నెత్తి మీదకు వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకనంటే కనికరించవలసిన దేవుడు ఎవరు? దేవుడు. సహవాసములో మనం ఎలాగుండాలి? సహవాసంలో ఎలాగుండాలి అమ్మ? ఎలాగుండాలి? మన ఎడతెగకుండా ఉండాలి. ఎవరో టెంట్ వేసి రమ్మంటే వెళ్ళకూడదు. నువ్వు నీకంటూ ఒక ఏముంది? సహవాసం. నీకంటూ సహోదరులు ఉన్నారు, నీకంటూ ఒక దైవజనుడు ఉన్నారు, నీ కొరకు ప్రార్థించేవారు ఉన్నారు. ఈరోజు ప్రియులారా, మెరిపించేవి ఉరిమించేవి చాలా కనబడతాయి, కానీ ప్రియులారా, మెరిపించే వాళ్ళు ఉరిపించే వాళ్ళు ఎవరు నీ కష్టంలో నిలబడిన వాళ్ళు కాదు, ప్రార్థన చేసిన వాళ్ళు కాదు. నువ్వేం చేయాలంటే నీ సహవాసములో ఎడతెగకుండా ఉండాలి. ప్రియుల అపోస్తుల సంఘానికి, ఆది సంఘానికున్న మరొక అనుభవం ఏంటంటే, సహవాసంలో వాళ్ళు ఎలా ఉన్నారు? నమ్మకముగా, ఎడతెగకుండా. చెప్పండి, ఎడతెగకుండా వాళ్ళు చేసే ప్రార్థనలో కానీ, వాళ్ళు నడిచే క్రమంలోనే కానీ, వారు నడిచేటువంటి ఆ రీతిలోనే కానీ ఎక్కడా కూడా వారు వైదొలగిపోకుండా నమ్మకంగా నడిచారు. దేవునికి స్తోత్రం. అందుకే ఆ సంఘం ఏమైంది? అభివృద్ధి చెందింది, విస్తరించింది. పిల్లరా, వాళ్ళ కుటుంబాలు కూడా విస్తరించాయి. దేవునికి స్తోత్రం. సంఘము విస్తరించిన రోజునే, సంఘము క్షేమముగా ఉన్న రోజునే మనకు కూడా క్షేమము వృద్ధియు కలుగునుగాక. హల్లెలూయా. సంఘములో పిల్లరా, ఆ సంఘములో మనం చూస్తున్నాం సహవాసులు వాళ్ళు ఎలా ఉన్నారు? సహవాసులు ఎలా ఉన్నారు? ఎడతెగకుండా ఉన్నారు. పిల్లరా, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను? ఏదైనాను. చూడండి, సహవాసులని బంధం వేరవ్వకూడదు. పిల్లలు, దేవునితో నీ బంధం వేరవ్వకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, చాలామంది ఈ రోజున సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తారు. నువ్వు కోయిట్లో ఉన్న సంఘాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, నువ్వు ఎక్కడ పనికి వెళ్ళిన సంఘాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడున్నా సరే నీ క్షేమం కొరకు ప్రార్థన చేసేదే సంఘం.
చాలామంది కోయిటికి వెళ్తే సంఘం అనే ఉత్తాపన ఉండదు. పిల్లరా ఎక్కడికైనా పండ్లకి వెళ్తే సంఘం అనే ఆలాపన ఉండదు. దైవజనుడినే మర్చిపోతారు. మీరు ఎవరో అన్నట్టుగా మర్చిపోతూ ఉంటారు. జాగ్రత్త. దేవుడు గుర్తు చేసే పని మరలా నువ్వు తెచ్చుకోవద్దు. దేవునికి స్తోత్రం. నువ్వెవరో నువ్వు గుర్తు చేసుకో. దేవుడు నీకేం చేస్తాడో నువ్వు గుర్తు చేసుకో. నీ స్థితి ఏంటో నువ్వు గుర్తు చేసుకో. నువ్వెక్కడున్నా సరే, అయ్యో నా దైవజనుడు ఎలాగున్నాడని ఆలాపు నీకెందుకు లేదు? అయ్యో నా సహోదరులు ఎలాగున్నారని ఆలాపు నీకెందుకు లేదు? నీ కష్టకాలములో మోకాలు వేసిన వాడు దైవజనుడు. నీ కష్టకాలములో మోకాలు వేసింది దేవుని సంఘం. కొయిటికి వెళ్తే మర్చిపోతావా? నిలవెళ్తే మర్చిపోతావా? పనికి వెళ్తే మర్చిపోతావా? ఇదేనే దేవునికి నేర్పింది. సహవాసమును ఎక్కడున్నా నువ్వు మర్చిపోకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి. సహవాసమును చెప్పండి. ఎక్కడున్నా మర్చిపోకూడదు. ఎందుకంటే ఈరోజు నీకు డబ్బులు కలగొచ్చు, నీకు అన్నీ బాగుండొచ్చు. ఈరోజున నీ కొరకు కష్టకాలంలో ఏడుస్తున్న మందిరానికి వచ్చినప్పుడు దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేశాడు. అమ్మాలారా ప్రార్థన చేయండి అంటే సంఘం అందరూ ప్రార్థన చేశారు. సంఘం నీకు ఎందుకు గుర్తుండకపోవాలి? దైవజనుడు నీకు ఎందుకు గుర్తుండకపోవాలి? ఈరోజు కనీసం ఫోన్ కూడా చేయరండి చాలామంది. అయ్యా డిసెంబర్ వచ్చింది, పండుగ చేస్తారు కదా, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏందయ్యా? అయ్యా లేకపోతే సభలు పెడతారు కదా, ఈ నెలలో ఎలా జరుగుతున్నాయి, ఎలా కార్యక్రమాలు చేస్తున్నారు, అయ్యా సంఘం ఎలా ఉన్నారు, పరిచర్య ఎలా ఉన్నారు? అడిగితే నీకేమైనా పోతుందా అంటే నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావు అని అంటే నీకేమి లేదు జ్ఞాపకము. నువ్వు పిల్లరా అక్కడ ఎక్కడో ఉంటుంది, రోడ్డు మీద కూడా వెళ్ళిపోతావు. అక్కడ ఎక్కడో ఉంటుంది పిల్లల గుడి, అక్కడికి వెళ్ళిపోతావు. అయిపోయింది అనుకుంటే ప్రార్థన. వాళ్ళు నీ కోసం ప్రార్థన చేశారా? వాళ్ళు నీ కోసం ఏడ్చారా? వాళ్ళు నీ కోసం ప్రయాసపడ్డారా? వెళ్ళొచ్చేసాను అనుకుంటావు. ప్రార్థనకి చేసే భక్తి కూడా న్యాయంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మన దేవుడు న్యాయవంతుడని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపోస్తలుల సంఘము, ఆ సంఘం ఎలా ఉందంటే సహవాసాన్ని అంటుకట్టుకుని ఉన్నారు. వాళ్ళు విడిచిపెట్టలేదండి, తెగక ఉన్నారు. హల్లెలూయా. నువ్వెక్కడికి వెళ్ళు దైవజనులను మర్చిపోకూడదు. నువ్వెక్కడికి వెళ్ళు పరిచర్యను మర్చిపోకూడదు. నువ్వెక్కడికి వెళ్ళు పరిచర్యలో ఉన్న బాధ్యతలు నీవు మర్చిపోకూడదు. హల్లెలూయా. నేను చూస్తున్నాను చాలామందిని. జాగ్రత్త. కొంతమంది ఉన్నారండి, వాళ్ళకి ఎక్కడో గల్ఫ్ దేశాలు వెళ్ళినా ఫోన్ చేస్తూ ఉంటారు. అయ్యగారు ఎలా ఉన్నారండి, పరిచర్య ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారు, ఈ పండగ ఎప్పుడు పెట్టారు, కార్యక్రమం ఎప్పుడు పెట్టారు, అయ్యా మా వంతుకి మేము ఇది చేయాలనుకుంటున్నాం, మా వంతుకి మేము ఇదిగా పని చేయాలనుకుంటున్నాం, ఇది మాకు విడిచిపెట్టండి, మేము చేస్తామయ్యా. ఎంత ఆనందం అవుతుందండి. స్తోత్రం చెప్పండి. ఇటు రీతిగా దేవుని పిల్లలు ఉన్నప్పుడు ఆనందమా కాదా? చెప్పండి అమ్మా, ఆనందమే కాదా? ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడికున్నా దైవజనుడు మీకోసం చూస్తాడు. దైవజనుడు మీకోసం కనిపెడతాడు. అయ్యో బిడ్డలు వస్తే బాగుండు, బిడ్డలు ఉంటే బాగుండు అని. కానీ వాళ్ళు రాలేకపోయినా అయ్యా ఫోన్ చేసి అయ్యా ఎలా ఉంది ఏంటి, పరిచర్య చేయండి అయ్యా, మేము వెనకాల ఉంటాం, ప్రార్థన చేస్తాం, మేము సహకరిస్తాం. ఇంకంతకంటే ఆనందం మరొకటి ఉంటుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నీకు నీ కుటుంబానికి క్షేమం. ఎందుకో తెలుసా? ఎక్కడ ఉన్నా నువ్వు సహవాసాన్ని సంఘాన్ని నిర్లక్ష్యము చేయొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి. ఎక్కడికి వెళ్ళి నువ్వు సంఘాన్ని సహవాసాన్ని ఏం చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. నువ్వేదో అక్కడ నువ్వు రాలేని దాన్ని బట్టి నువ్వు ఎక్కడికో ప్రార్థనకి వెళ్ళవచ్చు, ఎక్కడో ఆరాధన చూసుకోవచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్ళి నీకు అద్దెదే తప్ప నీకు సొంతదేమీ కాదు. నీకంటే ఒక గమ్యం ఉంది, నీకంటే ఒక గురు ఉంది, నీకంటే ఒక ఇల్లు ఉంది. ఎక్కడ తిరిగి నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి నువ్వు రావాలి. అయ్యో నా సంఘం, అయ్యో నా సంఘం ఈ పండగ పూట అయినా సరే దైవజనుని చూడడానికి వెళ్తే, సంఘాన్ని చూడడానికి వెళ్తే ఎంత బాగుంటుందో. అయ్యో ఈ కోటాల సందర్భంగా అయినా సరే నా దైవజనుని చూస్తే, నా సంఘంలో కలిస్తే ఎంత బాగుంటుందో. ఆరాటము నీకు ఉన్న రోజునే నువ్వు సంఘము కొరకు పాటుపడిన వ్యక్తివి.
నువ్వు ఎప్పుడైతే సంఘానికి పాటుపడతావో నీ కుటుంబాన్ని ఆ దేవుడు హెచ్చించడం మొదలు పెడతాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు లండన్ వెళ్ళు, అమెరికా వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, సంఘాలను నువ్వేం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. నీకు అక్కడ పెద్ద పెద్ద సంఘాలు ఉండొచ్చు, పెద్ద పెద్ద మందిరాలు ఉండొచ్చు, నువ్వెవడ వాళ్ళు తెలియదు. వెళ్తే నేనేమో రావద్దని అనరు, కానీ నువ్వు వచ్చినా రాకపోయినా నీకోసం జ్ఞాపకము చేసుకునేవాడు నీ దైవజనుడు. ఎవరండి జ్ఞాపకము చేసుకునేవాడు? బాగోక హాస్పిటల్లో ఉన్నారనుకో, వాడు వస్తాడా? వస్తాడు. నువ్వెవరో తెలుసా? ఎవరు రావాలి? ఆ రోజైనా ఇట్ అయినా ఎక్కడున్నాడో నా బిడ్డ, నా పిల్లలు పళ్ళు లేచి ఎవరు వస్తారు? నీ దైవజనుడు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే అయ్యో నా బిడ్డ. ఈరోజు దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి. సహవాసాన్ని మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. ఎక్కడైనా సరే నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా సరే నువ్వు సహవాసాన్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఒక రోజున నీ అభివృద్ధి కొరకు ప్రార్థన చేసింది నీ సంఘం, నీ అభివృద్ధి కొరకు పిల్లల ప్రార్థన చేసింది నీ దైవజనుడు. అయ్యా నా బిడ్డను ఆశీర్వదించు, ఈ కార్యము చెయ్యి అని ప్రార్థన చేస్తే నీకు రెక్కల పైకి వచ్చిన తర్వాత దైవజనుడే నీకు గుర్తుండలేకపోతున్నాడు, సంఘమే నీకు గుర్తుండలేకపోతుంది. ఈ రోజున దేవునికి బాధ పెట్టే కార్యాలు మనం చేస్తే ప్రియులరా మరలా మొదటి పరిస్థితులు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు ఈ ఆది సంఘం ఎలా ఉన్నారు? సహవాసములో ఎడతెగక ఉన్నారు. మరొక విషయాన్ని మీకు చెప్తాను. ఇప్పుడు ఎన్ని చెప్పానమ్మా? అవి చెప్పాను. ఇంకో 2 మాటలు నేను చదివించి వదిలేస్తాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనం. వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టు విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా వీళ్ళెవరో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దినము దేవాలయములో కూడుకునేవారు. దేవునికి స్తోత్రం. అమ్మ వీళ్ళు ఎక్కడ కూడుకుంటారు? ప్రతిదినం కూడుకొనుచు ప్రియులారా ఇంటింటి రొట్టె విరుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల ఏం పొందుతున్నారు? వీళ్ళు దయ పొందుతున్నారు. అబ్బా ఏల్రా బిడ్డలు అంటే, ఏల్రా మనుషులు అంటే అని అందరి వాళ్ళు ఏం పొందుతున్నారు చెప్పండి? సాక్ష్యము పొందుతున్నారు. అందరి వాళ్ళు ఏం పొందుతున్నారు? సాక్ష్యం పొందుతున్నారు. దేవుని సంగమా, మనం అందరము కూడా ప్రజల్లో ఏం పొందాలి చెప్పాలి? సాక్ష్యము పొందాలి. మనం ఏం పొందాలమ్మా? సాక్ష్యం పొందాలి, మంచి సాక్ష్యం పొందాలి, అందరూ దయ పొందాలి. ఏళ్ళరా దేవుని పిల్లలంటే, ఏళ్ళరా దేవుని ప్రజలంటే అన్నట్టుగా మనం అందరిలో మంచి సాక్ష్యము, అందరి దయ మనం పొందుకునే వారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకటి 7వది నేను చెప్తాను. 45వ వచనం. ఇదియుగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కరి కొలది పంచిపెట్టిరి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఇచ్చేవారిగా ఉన్నారు. ఎలా ఉన్నారండి? దేవుని సంఘంలో వీళ్ళు ఎలా ఉన్నారు అమ్మా? ఎలా ఉన్నారు? ఇచ్చేవారిగా ఉన్నారు. ఎలా ఇస్తున్నారు? వారి ఆస్తులు కూడా అమ్మి ఇస్తున్నారండి. వారి ఆస్తులు కూడా అమ్మి ఇస్తున్నారు. వారి స్థిరాస్తులు, చరాస్తులు అన్నీ కూడా అమ్మి పేదలకు ఇస్తున్నారు, దరిద్రులకు ఇస్తున్నారు, దేవుని పనికి ఇస్తున్నారు. హల్లెలూయా. వారు అంతగా ప్రయాసపడ్డారు కాబట్టి ఈరోజు మనందరికీ ఏమొచ్చింది? సువార్త వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. వాళ్ళు అంతగా ప్రయాసపడ్డారు కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలకు ఏమొచ్చింది? సువార్త వచ్చింది. నిజంగా వారే కనుక ఇచ్చేవారిగా లేకపోతే తోమా గారు సువార్త ప్రకటించడానికి భారతదేశం వచ్చేవాడా? లేకపోతే పేతురు గారు మరొక దేశం వెళ్ళేవాడా? లేకపోతే మరొక దేశం వెళ్ళేవారా? ఈ రోజున 12 మంది అపోస్తలుల ద్వారా ప్రపంచమంతా ఏమైపోయింది? రక్షణ పొందింది. ఈ రోజున ప్రపంచమంతా కూడా దేవుని నామాన్ని ఆరాధిస్తున్నారు. దీనంతటికీ ఒకే ఒక సంఘం, అది ఆది
సంఘం. ఈ రోజున ప్రియులారా, సంఘములో మనం ఎలాగుండాలనంటే దాతృత్వం కలిగి ఉండాలి, ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని కాడ ఇచ్చే కాడ చాలామందికి ఎంత పిసినతనం అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత పిసినతనం అనంటే ప్రియులారా చూడండి, అది చెప్పడానికి కూడా వర్ణాతీతం కాదు. ఈరోజు జాగ్రత్త. దేవుని పట్ల నిజంగా నీ దగ్గర నిజంగా లేకపోతే అది దేవుడిని నీ మనసును ఎరిగిన దేవుడు. నిజంగా నీవు ఏది చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉంటే అది దేవుడు ఎరుగును, నీ మనసు ఎరుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగా నీకు స్థితి ఉండి, ఇచ్చే మనసు ఉండి, ఇచ్చే వనరులు ఉండి నీవు ఇవ్వలేకపోతున్నావు అని అంటే అది నీ పిసినితనమే తప్ప మరొకటి కాదండి. ఈరోజు నువ్వు ఇచ్చే అనుభవంలో ఉన్నప్పుడు నా దేవుడు నీకు ఆకాశ ద్వారాలు తెరుచునుగాక. నువ్విచ్చి నాకు ఇవ్వు ప్రభ నువ్వు శోధించాలట. నువ్వు దేవునికి ఇచ్చి నాకు ఇవ్వు ప్రభ అని దేవుని నువ్వు శోధించాలి. ఇవ్వకుండా శోధిస్తే దేవునికి ఇవ్వడం, ఇచ్చి నువ్వు శోధించాలి. అయ్యా నాకు ఇది అవసరం, నాకు ఇది దయచే అని నువ్వు అడగడానికి నీ హక్కు ఉంటుంది, అడగడానికి నీకు పిల్లరా అధికారం ఉంటుంది. నా దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయనకి ఇచ్చినప్పుడు, నువ్వు ఆయన పని చేసినప్పుడు, ఆయన పరిచర్య నువ్వు చేసినప్పుడు దేవుడు కూడా నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఈ సంఘము ఇచ్చేటువంటి దాతృత్వం కలిగిన సంఘం. ఈ రోజున సువార్త వెదజల్లాలి. దేవుని రాజ్యం ఏమవ్వాలి? కట్టబడాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఇస్తారు దేని కొరకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, పనికిరాని దాని కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పని చేసే దేవుని నామాన్ని మహిమపరిచే పరిచర్య కొరకు నువ్వు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పరిచర్య కొరకు నువ్వు ఇచ్చే అనుభవంలో ఉండాలి. దేవుని పని చేసే పిల్లల పనికి నువ్వు ఇచ్చే రీతిగా నువ్వు ఉన్నప్పుడు దేవుణ్ణి ఇస్తాడు. వాళ్ళు పిల్లల దిక్కు లేని వారికి పరిచర్యకు వాళ్ళు ఇచ్చే రీతిలో ఉన్నారు. అందుకే ఆ సంఘం ఏమైంది చెప్పండి? ఆ సంఘం ఏమైంది? క్షేమాభివృద్ధి చెందింది, విస్తరించింది. సంఘం ఏమైందమ్మా? విస్తరించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఉంటారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. పరిచర్య భారం వాళ్ళకి అర్థం కాదని. పరిచర్య అంటే ఏదో అనుకుంటారు. పరిచర్య అంటే భోజనాలే కాదు, పరిచర్య అంటే తినేసి పారేయటమే కాదు. పరిచర్య అంటే చాలా కార్యక్రమాలు ఉంటాయి. అవి దైవజనుడి మీద తల మీద ఉంటుంది. ఆ పరిచర్య చేయటము కొరకు మనమందరం కూడా ఏం చేయాలి? గుప్పిళ్ళు ఇవ్వాలి. చాలామంది పరిచర్య అంటే భోజనాలే అనుకుంటారు. అసలు పరిచర్యలో భోజనాలు అనేది అసలు ముఖ్యమే కాదు, ఇది సెకండరీ. మనం కలిసి పెట్టినా తినాలి, పిల్లలు గంజేసి పెట్టినా తినాలి, కానీ పరిచర్య అంటే భోజనాలే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా పరిచర్యలో ముందుకు ఆయన నామం మహిమపరచబడేటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటినీ సంఘము ద్వారా జరిపించబడుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి జీవము కలిగిన పని కొరకు అయ్యా నా వంతిది, అయ్యా నా కానికిది అని నువ్వు ధారాళముగా ఇచ్చినప్పుడు దేవుడు కూడా నీకు ద్వారాలు తెరిచి ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇచ్చు చూడండి, దేవునికి ఇచ్చు చూడండి, ప్రేమించు చూడండి, దేవుడు మీకు ఇస్తాడు. నేను ముగిస్తున్నాను. ఈ ఆది సంఘము అభివృద్ధి చెందింది, విస్తరించింది. ఎందుచేతనంటే 7 కారణాలు చెప్పాను. 1, సమాధానం కలిగి వారు ఉన్నారు. 2వది, దేవుని భయము కలిగి ఉన్నారు. 3వది, వారు ఏ నడిపింపులో ఉన్నారు? పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నారు. 4వది, వాళ్ళు ఏక హృదయం, ఏకాత్మ, ఏక మనసు. పిల్లరా 5వది చూడండి, వారు సహవాసములో ఎలా ఉన్నారు? ఎడతెగక ఉన్నారు. పిల్లరా నువ్వు అమెరికాలో ఉన్న సహవాసంలో నువ్వేమై ఉండాలి? కలిసి ఉండాలి. నువ్వు లండన్లో ఉన్నా సరే, నువ్వు కువైట్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, నాకంటే ఒక సంఘం ఉంది, నాకంటే ఒక దైవజనుడు ఉన్నాడు. ప్రియులారా నువ్వేం చేయాలి అంటే ఈ సంఘము యొక్క ఆనుపాను నువ్వు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం.
నువ్వు వెళ్ళి సంఘాన్నే మర్చిపోతే, దైవజన్నే మర్చిపోతే నీకు దేవుడు ఎలా గుర్తున్నట్టు నాకు అర్థం కావట్లేదు. నీకు దేవుడు ఎలా గుర్తున్నట్టు? ఏముందలే, రోడ్డు మీద ఎక్కడ కనపడితే అక్కడ వెళ్ళి దూరేసి ప్రార్థన చేసుకుని వచ్చేద్దాం అనుకుంటున్నావు నువ్వు. అది దేవునికి ఇష్టమైనది కాదు. ప్రియులారా, రోడ్డు మీద చాలా ఉంటాయి, అయితే అన్నీ నీ కాదు. నీకంటూ ఒక ఇల్లు ఉంది, నీకంటూ ఒక సహవాసం ఉంది. సహవాసములో నువ్వు ఎడతెగక ఉండాలి. ఆరవది నువ్వు మంచి సాక్ష్యమును కలిగి ఉండాలి. 7వది నువ్వు దాతృత్వం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ నీవు ఉన్నప్పుడు, సంఘము అభివృద్ధి కొరకు ప్రయాసపడినప్పుడు, సంఘ క్షేమము కొరకు ప్రయాసపడినప్పుడు, సంఘము విస్తరణ కొరకు ప్రయాసపడినప్పుడు నా దేవుడు నీకు మేలు చేయ ప్రయత్నిస్తాడు, నీకు మేలు చేస్తాడు, నీకు దీవెనలను అనుగ్రహిస్తాడు, నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు, నేను గొప్ప చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సంఘ క్షేమమే నీ క్షేమం. అందరి మాట చెప్పండి, సంఘ క్షేమమే నా క్షేమం. సంఘ క్షేమమే నా క్షేమం. సంఘము అభివృద్ధి నా కుటుంబం అభివృద్ధి. అందరూ చెప్పాలి, సంఘ క్షేమమే నా క్షేమం. సంఘము అభివృద్ధి నా అభివృద్ధి. సంఘము కొరకు పడే ప్రయాసే నా దేవుని యొక్క ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం కోసం ప్రయాసపడతావా? సంఘం కోసం నిలబడతావా? పని చేస్తావా? నడుం బిగిస్తావా? దాతృత్వం కలిగి ఉంటావా? ఏక మనసు కలిగి ఉంటావా? సహవాసంలో ఎడతెక్కుంటావా? నీవు దేవుని భయం కలిగి, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి, నీవు సమాధానం కలిగి సంఘంలో ఉంటావా? అలా ఉండగలిగితే సంఘము వృద్ధి చెందుతుంది, సంఘం అభివృద్ధి చెందుతుంది. నీ బ్రతుకు కాలంలో సంఘానికి నువ్వు కీడు చేయకూడదు, సంఘానికి నువ్వు మేలే చేయాలి, కానీ కీడు ఏమాత్రమో చేయకూడదు. నువ్వెక్కడైనా నీ ద్వారా సంఘానికి ఎక్కడైనా అభ్యంతరం కలుగుతుందేమో, సంఘానికి ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందేమో, వాటిని మనం సరి చేసుకుని, అయ్యా నా బ్రతుకు కాలం అంతా నీ సంఘానికి నేను మేలు చేస్తాను, నీ సంఘానికి నేను ఒక పాత్రగా వాడబడతాను అని నువ్వు తీర్మానించుకున్నట్లయితే నా దేవుడు కూడా నీకు మేలు చేయి ప్రయత్నించునుగాక. అందరూ కూడా మోకాళ్ళ మీదకు రండి, మోకాళ్ళ మీదకు రండి, మోకాళ్ళ మీదకు రండి. అందరూ మోకాళ్ళ మీదకు రండి. ఈ రోజున దేవుడు ఈ ఆది సంఘము ద్వారా నీతో ఒక విశేషంగా మాట్లాడాడు, ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడాడు. సంఘం అంటే నీకు ఏలోకోలం అయిపోయింది, సంఘం అంటే నీకు తేలిక అయిపోయింది, పరిచర్య అంటే నీకు ఏలోకోలం అయిపోయింది, పరిచర్య అంటే నీకు నవ్వులాట అయిపోయింది, పరిచర్య అంటే నీకు బాధ్యత లేదు, పరిచర్య అంటే అసలు నీకు ఆలోచనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య ఎవరిదో తెలుసా? దేవునిది. సంఘం ఎవరిదో తెలుసా? దేవునిది. యేసయ్య తన రక్తం ఇచ్చి సంపాదించాడు ఈ సంఘాన్ని. ఈ రోజున ఈ సంఘం కొరకు దేవుడు అంత చేస్తే, సంఘము కొరకు అంత ప్రయాసపడితే, ఈ రోజు నువ్వు సంఘము కొరకు ఏం చేస్తున్నావు బిడ్డ? సంఘం కొరకు నువ్వేం చేస్తున్నావు అసలు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘం కొరకు నువ్వేం చేసావు? సంఘము కొరకు నువ్వే ప్రయాసపడ్డావు? హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీకోసం నన్ను చూసావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై పని చేశానా. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని,
కార్యాలను వాడుకోవటమే నీకు తెలిసిందేమో. దేవుని కొరకు ప్రయాసపడలేకపోతున్నావు, దేవుని కొరకు నిలబడలేకపోతున్నావు. ఒక తీర్మానానికి రా. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, పెద్ద నిలిపావయ్యా, పోషింపచేసావయ్యా. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, పెద్ద నిలిపావయ్యా, పోషింపచేసావయ్యా. ఇన్ని ఇచ్చినా నీకైతే ఎంచయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇన్ని ఇచ్చినా నీకైతే ఎంచయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ పని చేస్తానయ్యా. నాకున్నవన్నీ పనిలోనే ఆరాధిస్తానయ్యా, నాకున్నవన్నీ పనిలోనే ఆరాధిస్తానయ్యా. నేను చేశాను నీకోసం. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, పెద్దని పావయ్యా, పోషింపచేసావయ్యా. దేవుడు నీకు ధనమిచ్చాడు, పేరునిచ్చాడు, నీకు అవసరతలు తీర్చాడు. అయితే నువ్వేం చేస్తున్నావు దేవుని కొరకు? అయితే నీవేం చేస్తున్నావు దేవుని కొరకు? ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ పనిలోనే వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ పనిలోనే వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ పనిలోనే వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ పనిలోనే వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ పనిలోనే వాడనిస్తానయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. చప్పట్లు కొడుతూ యేసయ్యా, యేసయ్యా, అయ్యా. నా కొరకు నువ్వు ప్రయాసపడ్డావు, నా కొరకు రక్తము కాచావు, నా కొరకు ప్రాణము పెట్టావు, నా కొరకు సొగసైనను స్వరూపమైనను లేని రిక్తుడిగా మారిపోయావు. నీ కొరకు నేనేమి చేస్తానయ్యా? నీ కొరకు నేను ప్రయాసపడ్డానయ్యా, నీ కొరకు నేను ప్రయాసపడ్డాను. నీ కోసం నేను పని చేస్తాను, నీ కొరకు ప్రయాసపడతాను, ఖర్చు అయిపోతాను, నీ కొరకు నిలబడతాను అనే తీర్మానములకు వచ్చినట్లయితే, అనే ఆలోచనకు వచ్చినట్లయితే నిశ్చయముగా దేవుడు నీ కుటుంబాన్ని దీవించునగాక, నీ కుటుంబాన్ని విస్తరింపచేయునుగాక, కృపతో నింపునుగాక, కృపతో నింపునుగాక. ఈ నూతన సంవత్సరములో నూతనమైన కార్యాలు దేవుడు నడిపించునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక చిన్న తీర్మానం అనుకోద్దాం. నశించిపోతున్న నిన్ను, ప్రాణాపాయములో ఉన్న నిన్ను, చితికిపోతున్న నిన్ను, మరణకరమైన పరిస్థితిలో ఉన్న నిన్ను, ఏ దారి కానక ఉన్న నిన్ను తన స్వరక్తం ఇచ్చి నేను సంపాదించాడు, తన విలువైన సంఘములో చేర్చాడు, నీ దరిద్రత తీశాడు, నీ దశను మార్చాడు, నీ స్థితిగతులు మార్చాడు. నీకు ప్రాణం పోసాడు ఆయన, నీకు ప్రాణం పోసాడు ఆయన. బ్రతుకు మీద విరక్తి పొందినప్పుడు, బ్రతుకులో నువ్వు వ్యాసారిపోయినప్పుడు జీవితం ఇచ్చాడు ఆయన. నీ కుటుంబాన్ని నేటి వరకు సజీవుల లెక్కలో ఉంచాడు. ఇన్ని చేసిన దేవునికి నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? అయ్యా, నీకోసం నేను ప్రయాసపడతాను, నీకోసం నేను ఖర్చు అయిపోతాను, నీ కొరకు నేను పని చేస్తాను ప్రభువా. నా కొరకు నన్ను నీ లోకానికి వచ్చావు, నీ ప్రాణమే పెట్టావు, నీదంటూ ఏమీ దాచుకోలేదు నాయన.
అన్నీ మాకు ఇచ్చారు. నేను నీకోసం ప్రయాసపడతానయ్యా. ఇంతవరకు నేను మోసపోయాను. నా ఆశీర్వాదము సంఘముతో ముడిపడి ఉందని, నా ఆశీర్వాదం మందిరములో ఉందని పరిచర్యను గాలి కుదిలేశాను, సహవాసాన్ని గాలి కుదిలేశాను. పరిచర్యలో జరుగుతున్న నీ పనిని పట్టింపు లేని వాడిగా, పట్టింపు లేని దానిగా తిరిగాను. ఇక నుండి నీ పరిచర్య పట్ల ఒక బాధ్యత కలిగి ఉంటానయ్యా. సహవాసాన్ని విడిచిపెట్టనయ్యా. నాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీ పని చేస్తానయ్యా. నాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నా కాళ్ళతో, నా చేతులతో నీ పని చేస్తానయ్యా. నాకు ఇచ్చిన ప్రతి దానిలో నీ పని కొరకు నేను ఖర్చు పెడతానయ్యా అని ఒక తీర్మానానికి వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది 2026వ సంవత్సరానికి 3వ రోజు, తొలి దినాలలోనే నీతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం ఆఖరయ్యే లోపల నా దేవుడు గొప్ప మలుపులు నీ జీవితంలో తిప్పబోతున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొడుతుండే హల్లెలూయా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా స్తోత్రం చెప్పండి. మాట ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. మాట ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. గొప్ప కార్యములు జీవితంలో చేయబోతున్నాడు. నూతనమైన మలుపులు తిప్పబోతున్నాడు. నూతనమైన మేలులు జరిగించబోతున్నాడు. నీ కంటికి ఇంపైన కార్యాలు చేయబోతున్నాడు. నిశ్చయముగా నీ పట్ల గొప్ప కార్యములు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ బంగారు